యూరియా పంపిణీపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. 250 కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు చెబుతున్నారన్నారు. 300 బస్తాను 500కు విక్రయిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు మంత్రి. యూరియా పంపిణీలో సమస్య లేదని అచ్చెన్నాయుడు వివరించారు. మాట్లాడాను, ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ ఊరు వెళ్దాం. 666 బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు. మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు. 400 మంది వచ్చారు. 15 నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి? ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని. పద గుడిపల్లి వెళ్దాం, రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు, ఎవరికి ఎరువు అందలేదు. ఈ రోజు నా నియోజకవర్గం టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి. పిచ్చోడా, ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా? ఎరువులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా? ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు. ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువుల్నే అధికారుల దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు. ప్రైవేట్ లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేవాళ్ళు. ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు, ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకటరాజు అని షాప్ ఇది. డేటు 23 ఆగస్టు. 23 ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో వైశ్యరాజు వెంకటరాజు షాప్ ఇది. ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ, మా ఏవో అందరూ దగ్గరుండి రైతులకి అందరికీ క్యూలో పెట్టి ₹300 కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా 15 నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో. అప్పటికి ఆర్డీఓ అడిగారు, ఎందుకు ఫోటో తీస్తున్నావు, ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ దిక్కుమాలిన పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నా. మళ్ళీ ఈ రాష్ట్రంలో నేను రాను, నా పేరుండిపోవాలని మెడికల్ కాలేజ్ కట్టావు, శంకుస్థాపన చేశావు. నేను కూడా చూశాను. పార్వతీపురం ఇన్ఛార్జ్ మంత్రి నేను వెళ్ళి చూశాను. ఈరోజు మా సవితమ్మ వెళ్ళింది, రేపు మా రామానాయుడు వెళ్తాడు. ఇదేది సీక్రెట్ కాదు, భూతద్దంలో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. శాసనసభలో కూడా మీరు లేకపోతే శాసన మండలిలో డిస్కషన్ జరిగితే చెప్పాం, పలానా మెడికల్ కాలేజ్ 2% అవ్వలేదు, పలానా మెడికల్ కాలేజ్ 3% అవ్వలేదు, ఇంకా భూమిలోని పునాదులు ఉన్నాయి, ఇవి చెయ్యాలంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయి, దీనికి ఒక ప్లాన్ ఉందా, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇవి జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలని పీపీపీ మోడల్ తీసుకొస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉంటే రద్దు చేసేస్తాం. ఇదేంటి నీ రాజ్యాంగం అనుకుంటున్నావా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రద్దు చేసేస్తానని చెప్పి భయపెట్టాడు. జీవితంలో నువ్వు అధికారంలోకి వస్తావా? దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఉండాలి, అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు. ప్రజానాయకుడు ఉంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి. ఆ రోజు మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నువ్వు చీగొట్టావు, అసహించావు, మమ్మల్ని అవహేళన చేశావు. కానీ బాధపడ్డాం, చాలా అవమానాలు పడ్డాం. కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం. దట్ ఈజ్ తెలుగుదేశం. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరిచి ప్రజలకు గౌరవం ఇవ్వకుండా ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, ఇదేదో ప్రజలే తప్పు చేశారు, నేను అసెంబ్లీకి వెళ్ళనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నీకు మళ్ళీ రేపు 18వ తారీఖు శాసనసభ స్టార్ట్ అవుతుంది. నువ్వు రా. నిన్న మాట్లాడిన మాటలే నువ్వు మళ్ళీ మాట్లాడు. ప్రతి దానికి ఈరోజు చెప్పినట్టుగా ఆన్సర్ చెప్పు.